అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలే సీఎంగా పనిచేశారు. కానీ ఆ ముద్ర మాత్రం ఒక 25 ఏళ్లకు సరిపడా వేసి వెళ్ళారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి దాదాపుగా ఏడాది అవుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి దాదాపుగా ఏడాది అవుతున్నా, ప్రతి శాఖలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర, జగన్మోహన్ రెడ్డి గారి లింక్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింక్స్ ఇంకా బలంగా ఉన్నాయి. ఎంత బలంగా ఉన్నాయంటే వైసీపీ వాళ్ళ మీద, అంటే వైసీపీ వాళ్ళకి చాలా ఈజీగా పనులు అయిపోతున్నాయి. గనుల శాఖలో కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, విద్యుత్ శాఖలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించిన వాళ్ళకే కాంట్రాక్టులు, పనులు, రెవెన్యూ శాఖ, ఇలా ఏ శాఖలో అయినా సరే వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మినిస్టర్ల దగ్గర ఉన్న కొంతమంది ఓఎస్డీలు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇప్పటికి కొనసాగడం కావచ్చు, లేదా ఐఏఎస్ అధికారులు కొంతమంది అప్పటి నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పు తిన్నామనే విశ్వాసంతో కొంతమంది ఉండొచ్చు. ఇలా అవన్నీ మనం పచ్చిగా చెప్పుకోలేములే. సో ఇక్కడ ఒక ఆందోళనకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతానికి సీఎంఓలో, ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో ఒక 4 ఐఏఎస్ అధికారులు కీలకమైన హోదాలో ఉన్నారు. అలాగే సెక్రటేరియట్లో దాదాపుగా అన్ని విభాగాలు కలిపి దాదాపుగా 70 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అన్ని శాఖలు, అన్ని విభాగాలు కలిపి భారీ సంఖ్యలోనే ఉన్నారు. సో ఇక్కడ సెక్రటేరియట్ అనేది మన రాష్ట్రం మొత్తానికి పరిపాలన కేంద్ర బిందువు. డిపార్ట్మెంట్లో హెచ్ఓడీలు ఉంటారు, చీఫ్ సెక్రటరీ గారి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, ముఖ్య కార్యదర్శులు ఉంటారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి 2 లేదా 3 ఐఏఎస్ అధికారులు ఉంటారు. అలాగే సీఎంఓలో ఉంటారు. ఇట్లా రకరకాల వ్యవహారాలు, జిల్లా కలెక్టర్లు, వీళ్ళందరూ కూడా. సో ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటంటే కొంతమంది ఐఏఎస్లో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దూతలు, జగన్మోహన్ రెడ్డి గారి లింక్స్ బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ 5 ఏళ్ల అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీతో బాగా అంటకాగిన అధికారులను సెపరేట్గా ఒక లిస్ట్ అవుట్ చేసి, ఐపీఎస్లని ఐఏఎస్లని సెపరేట్ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని పక్కన పెట్టారు. పోస్టింగ్లు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అప్రాధాన్య పోస్టుల్లో పడేశారు. కానీ తాజాగా ఈ కొన్ని నెలల నుంచి, ఈ కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సెక్రటేరియట్లో ఏ ఫైల్ కదులుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విషయం వెళ్ళిపోతుంది. వైసీపీకి విషయం వెంటనే వెళ్ళిపోతుంది. ఏ ఇంటర్నల్ ఫైల్ అయినా సరే, ఏ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అయినా సరే వైసీపీకి చాలా వెంటనే వెళ్ళిపోతుంది. వైసీపీ మీడియాకు కూడా వెంటనే వెళ్ళిపోతుంది. సో అది ఎలా వెళ్తోంది అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొంతమంది ఐఏఎస్ అధికారుల ద్వారా వెళ్తుంది, కొంతమంది ఐపీఎస్ అధికారుల ద్వారా వెళ్తుంది. సాధారణంగా ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఒక సర్కిల్, వాళ్ళకి పొలిటీషియన్స్కి చాలా తేడా ఉంటుంది. ఎంతైనా సరే ఐఏఎస్లు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఒక కమ్యూనికేషన్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటారు, ఇంటర్నల్ ఇష్యూస్ మాట్లాడుకుంటారు, పర్సనల్స్ మాట్లాడుకుంటారు, కలుస్తుంటారు, పిచ్చపాటిగా మాట్లాడుకుంటారు. అలాగే ఐపీఎస్లు కూడా అలాగే వీళ్ళు కలిపి కూడా ఫ్యామిలీస్తో సహా గెట్ టుగెదర్ కూడా చేసుకుంటారు. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టమున్న అధికారులు కొంతమంది ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టమున్న అధికారులు కొంతమంది ఉండొచ్చు. అయితే ఆ ఇష్టాన్ని చూపించడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టమున్న అధికారులు జగన్మోహన్ రెడ్డి గారంటే ఏమైనా చేసేవాళ్ళు ఉంటారు. చంద్రబాబు గారంటే ఇష్టమున్న అధికారులు కేవలం ఇష్టంతో పని చేసే వరకే ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనను ఇష్టపడే వాడి చేత ఏమైనా చేయించగల సమర్థుడు. ఆయన రాజకీయం అటువంటిది. సో ఇక్కడ పచ్చిగా చెప్పాలంటే అవతల వాళ్ళ చేత, అతను ఒక ఐఏఎస్ అధికారి అయినా సరే, పచ్చి తప్పులు, పిచ్చి తప్పులు, పనికిమాలిన తప్పులు, పనికిమాలిన వ్యవహారాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించేస్తారు. అలా చేసే చాలామంది ఐఏఎస్ అధికారులు బలయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా. ఫక్తు ఉదాహరణలు చాలా మన కళ్ళ ముందు చాలా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నా అభిమానివి, అలాగని నేను చెప్పిందంతా నువ్వు చేయక్కర్లేదు అని ఫ్రీడమ్ ఇస్తారు. నువ్వు నిజంగా నా దగ్గర పని చేయాలంటే నువ్వు ఆ తప్పుడు పని చేయి, నువ్వు అలా చేయని అనరు. సో అది ఇద్దరికి తేడా. సో ఈ అలసత్వాన్ని, ఈ వ్యవహారాన్ని, ఈ వ్యక్తిత్వాన్ని, ఈ తరహా విధానాన్ని అలుసుగా తీసుకొని కొంతమంది అధికారులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బాగా పనిచేసి కితాబు తెచ్చుకున్న వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారిని కలిసి కాస్త మచ్చిక చేసుకొని సీఎంఓలోను అండ్ సెక్రటేరియట్లోను కీలకమైన పొజిషన్లు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా వైసీపీకి వెళ్ళిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుంది అనేది ఈ మధ్య చంద్రబాబు గారికి తెలిసింది. సో ఈ క్రమంలోనే మనకున్న పక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వారం 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా ఉంటాయి. అందులో పర్టికులర్గా సెక్రటేరియట్లో సీఎంఓతో సహా సెక్రటేరియట్లో పనిచేస్తున్న అధికారుల్ని బదిలీ చేస్తారు.
సీఎంఓలో నిజానికి చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ అయి ఉండి తను ఎటువంటి అధికారులను పెట్టుకోవాలి, కానీ ఎటువంటి అధికారులను పెట్టుకున్నారు ఆయన? సో సీఎంఓలో ఉన్న అధికారుల పట్ల కూడా ఎవరికి కూడా అంత, ఈవెన్ కూటమిలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా అంత కాన్ఫిడెన్స్ లేదు, అంత నమ్మశక్యంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న ఐఏఎస్లను చాలా పకడ్బందీగా పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న ఐఏఎస్లని ఎందుకు అంత పకడ్బందీగా పెట్టుకోలేదు, వాళ్ళు అంత హై ప్రొఫైల్ మెయింటైన్ చేయడం లేదు. ప్లస్ వాళ్ళ మీద అనేక ఆరోపణలు, పిచ్చి పిచ్చి ఆరోపణలు, సిల్లి ఆరోపణలు వస్తున్నాయి. సో అందుకు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో తప్పు జరిగింది నియామకాల్లో అని చెప్పి గమనించి ఇప్పుడు వాళ్ళని కదిపే వ్యవహారం అయితే జరుగుతోందనమాట. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఒక రిపోర్ట్ వెళ్ళింది. సో ఎవరిని ఏ ప్లేస్లో ఉంచాలి, ఎవరిని ఎక్కడ పెట్టాము, ఎక్కడ తప్పు జరిగింది అనేది తెలుసుకున్నారు. మేబీ ఒక వారం 10 రోజుల్లో రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగే అవకాశం ఉంది. దానిలో సెక్రటేరియట్లో కీలకమైన స్థానాల్లో ఉన్నవారిని కూడా కదుపుతారు అనేది మనకున్న పక్కా సమాచారం. థ్యాంక్ యూ.